పొరుగురికి వెళ్ళినప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టలేం కదా, అప్పుడేం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సాధారణంగా నిత్యము మన ఇంట్లో స్వామికి పూజ చేసుకుంటూ నివేదన పెట్టి అంతా దీపారాధన పెట్టి కళకళలాడుతూ పూలు అన్నీ పెట్టుకొని ఉన్నట్టుండి మనకి పక్క ఊరికి వెళ్తాం. ఆ పక్క ఊరికి వెళ్ళినప్పుడు మన మనస్సులో ఒక దిగులు ఉంటుంది. అయ్యో మన ఇంట్లో దేవుడు దీపం లేకుండా పూలు లేకుండా, ఎందుకంటే నిత్యం అలవాటైపోయింది ఆ స్వామిని అలా చూడటం, అలా ఆస్వాదించటం. దాంతో పొరుగురు వెళ్ళినప్పుడు కూడా లోపల ఆ బాధ అనేటటువంటిది చాలామందిని పీడిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే అన్నం వడ్డించి భోజనానికి కూర్చోబోతున్నామో ఆయన సర్వవ్యాపి, ఆయన లేనటువంటి ప్రదేశం లేదు. ఈ దేవతార్చనలు ఇవి ఉన్నవాళ్ళు వాళ్ళు దేవతార్చనని తీసుకెళ్ళిపోతారు. లేదు, ఆ దేవతార్చనని ఇంకొక యోగ్యుడైనటువంటి వాడికి ఇచ్చి అయ్యా మీరు చేసి మీరు నివేదన చెయ్యండి అని చెప్తారు. అలా చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఏ ప్రదేశానికైనా వెళ్ళనివ్వండి, ఒక్కసారి అన్నం ముందు కూర్చున్నప్పుడు మనసా అట్లా స్వామివారిని తలుచుకొని అక్కడ ఉన్నటువంటి స్వామివారిని, ఇంట్లో ఉన్నటువంటి మూర్తిని, ఆయనకి ఈ అన్నము నివేదన చేసిన తర్వాత మనము భుజించటము అనేటటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటి విషయము. అలా చేసి తీరాలి అని కూడా ఉంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా పండితుల్ని చూస్తే, మహాపండితులు, వాళ్ళు అన్నం తినే ముందు, నేను ఇప్పుడు ముదిగొండ శంకర శర్మ గారు, విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, ఇలా సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి అవధాని గారు, ఇలాంటి ప్రముఖులందరినీ నేను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు అన్నం తినే ముందు, ఒకవేళ విస్తరి దగ్గర కనుక స్వామి లేకుండా వేరే ఊళ్ళో ఉంటే వాళ్ళు ముందు ఇలా చూపించి నివేదన చేసి ఆ తర్వాత భోజనం చేయటము అనేది నేను సంప్రదాయంగా చూశాను. కాబట్టి ధర్మశాస్త్రం కూడా చెబుతోంది. కాబట్టి మనం ఎక్కడ ఉంటే అక్కడ నుంచే నివేదన చేసి భోజనం చేయొచ్చు.